ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఈ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక స్టాక్ ఇలా కిందకి డౌన్ ట్రెండ్లో ఇలా కింద పడుతుంది అనుకోండి, దాన్ని మనం ముందుగా సెల్ చేసి తర్వాత మనం దాన్ని బై చేయాలన్నమాట. అంటే ముందుగా సెల్ చేసిన తర్వాత అది ఎంతవరకు అయితే కిందకి పడుతుందో చూసుకొని మన అనాలిసిస్ ప్రకారం మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, అది ఎంతవరకు పడుతుంది అనేసి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, అది మనం ఎక్కడి వరకు పడుతుందో చూసుకొని అక్కడ మనం తిరిగి దాన్ని మనం బై చేయాలి. దాన్ని షార్ట్ సెల్లింగ్ అని అంటారు. అంటే ముందు అమ్మేయాలి, తర్వాత కొనాలన్నమాట. మనం మామూలుగా ఏం చేస్తాం, ఇంట్రాడే అది ఏదైనా ఒక స్టాక్ పెరుగుతుంది అనుకోండి, మనం ముందుగా బై చేస్తాం. మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ చూసుకొని ఎన్ని షేర్స్ వస్తే అన్ని షేర్స్ తీసుకొని మనం మామూలుగా ఏదైనా ఒక స్టాక్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని ముందుగా బై చేస్తాం. తర్వాత మన టార్గెట్ రాగానే సెల్ చేస్తాం. దాన్ని లాంగ్ అంటారు అనమాట. పైకైతే లాంగ్, కిందకైతే షార్ట్ అనమాట. అది సేమ్ పైకైతే ఏ విధంగా చేస్తారు, కిందకు కూడా అంతే. కిందకు పడుతుంది అనుకోండి, ఏదైనా స్టాక్ బాగా డౌన్ ట్రెండ్లో కింద పడుతుంది అనుకోండి, సేమ్ అదే విధంగా ముందు సెల్ చేస్తారు. సెల్ చేసిన తర్వాత మీరు ఎంతవరకు అయితే ఉండాలనుకుంటారో అంతవరకు ఉండి అక్కడ ఎగ్జిట్ అది అమ్మేస్తారన్నమాట. అమ్మిస్తే మీరు ఎగ్జిట్ అయిపోతారు. వచ్చిన అది ఎంత అయితే కింద పడుతుంది అంత మీకు ప్రాఫిట్ అనమాట. చాలామందికి తెలీదు. అంటే ఓన్లీ మార్కెట్ పెరిగేటప్పుడే మనం కొనాలి, తర్వాత అప్పుడే అమ్మాలి అనుకుంటారు. కొనేసిన తర్వాత అమ్మాలి అనుకుంటారు. ఒకే డైరెక్షన్ తెలుసు, కానీ ఒక కిందకి మార్కెట్ పడుతున్నప్పుడు కూడా షార్ట్ సెల్లింగ్ చేసి డబ్బులు సంపాదించాలని చాలామంది తెలియదు. తెలుసుకోవాలి ఇది కూడా. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో ఉండదు. ఒకసారి కొద్ది రోజులు డౌన్ ట్రెండ్లో ఉంటుంది, కొద్ది రోజులు అప్ ట్రెండ్లో ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రాడే ఏంటంటే చూడండి, ఒక స్టాక్ అయితే ఫుల్ పడుతుంటే ఒక స్టాక్ పెరుగుతుంటుంది. అందుకే రెండు వైపులా మనకి ప్రిపేర్గా ఉన్నాం అనుకోండి, రెండు వైపులా మనకి తెలిసిందనుకోండి, మార్కెట్ ప్రతిరోజు ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇంకా టెన్షనే ఉండదు. ఎందుకంటే మార్కెట్ పడినా భయం ఉండదు, మార్కెట్ పెరిగినా భయం ఉండదు. ఎటైనా సరే పైకి వెళ్ళింది అనుకోండి లాంగ్ తీసుకుంటారు, కిందకి వెళ్ళింది అనుకో షార్ట్ తీసుకుంటారు అనమాట. అంతే. మన దగ్గర 10,000 ఉన్నా సరే, 20,000 ఉన్నా సరే, ఎంతైనా పర్లేదు. కిందకైనా సరే, షార్ట్ సెల్లింగ్ అయినా సరే మన ఎక్కువ అమౌంట్ అవసరం లేదు. మన దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, 10,000కి ఎన్ని షేర్స్ వస్తే అన్నీ తీసుకుంటారు షార్ట్ సెల్లింగ్కి. కాకపోతే ఇది ఏంటంటే ఓన్లీ ఇంట్రాడేకే, నెక్స్ట్ డేకి అయితే హోల్డ్ చేయడం కదా అవ్వదు. ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయి షార్ట్ సెల్లింగ్లోనే. ఇప్పుడు నేను చెప్పేది మొదటి రకం. అంటే ఓన్లీ క్యాష్ మార్కెట్ షార్ట్ సెల్లింగ్ అంటారు అనమాట. ఇది క్యాష్ మార్కెట్ షార్ట్ సెల్లింగ్. ఇదేంటంటే ఓన్లీ మార్కెట్ ఓపెన్ అయిన నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు మనం ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ అమ్మేసిన తర్వాత దాన్ని తిరిగి కొనియాలన్నమాట. ఇది క్యాష్ మార్కెట్ షార్ట్ సెల్లింగ్. అదే మనకి అనిపిస్తుంది ఒకసారి, అంటే ఇది బాగా పడుతుంది, నెక్స్ట్ డే కూడా ఈ స్టాక్ బాగా పడుతుంది, ఇంకొక వారం రోజులు ఉంటే బాగా అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకోవాలనుకోండి. మనం మామూలుగా చూడండి, ఏదైనా స్టాకు స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకుంటాం కదా, ఒక వారం రోజులకి 10 రోజులకి తీసుకుంటాం కదా పై పక్క. సేమ్ అదేవిధంగా డౌన్ సైడ్ కూడా షార్ట్ సెల్లింగ్ కూడా మీరు స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు. కానీ ఈ క్యాష్ మార్కెట్లో అయితే తీసుకోవడం కావదు. మీరు ఫీచర్స్లో మాత్రమే తీసుకోగలరు. అదేంటంటే అక్కడ లాట్ సైజ్ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క లాట్ సైజ్ అనేది ఉంటుంది. చూపిస్తాను చూడండి. సపోజ్ రిలయన్స్ పెడతాను. ఈ రిలయన్స్ ఫ్యూచర్ ఇది 26 అంటే ఇది 21. నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏదైనా ఒకటే లాట్ సైజు. ఇది ఫ్యూచర్స్లో సెల్ చేసాం అనుకోండి, దీనికి అమౌంట్ ఎంత ఉండాలి, 1,35,300 ఉండాలి ఫ్యూచర్స్లో సెల్ చేయాలంటే. ఇది 1 మంత్ వరకు మనం మంత్లీ కాంట్రాక్ట్. ఇది ఫ్యూచర్స్ అంటే మంత్లీ ఉంటాయి కాంట్రాక్ట్స్. ఇది 1 మంత్ వరకు మనం ఉంచుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు, షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అది క్యాష్ మార్కెట్లో అయితే షార్ట్ సెల్లింగ్ అంటే అది ఓన్లీ ఇంట్రాడే టైం అనమాట. మనం బ్రోకర్ టైం ఎంత అయితే ఉంటుందో 3:15, 3:10 ఉంటుంది కదా మన టైం, అంతవరకు ఉంటే క్లోజ్ చేసేయాలి. ఇదేంటంటే మనం నెలంతా ఉంచుకోవచ్చు. ఇక్కడ కాదు, మన అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాలి, 1,35,300. ఇలా ఇక్కడ ఏంటంటే మనం లాట్ సైజుగా తీసుకోవాలి. అక్కడ ఏంటంటే మన దగ్గర 10,000 ఉన్నా, 5,000 ఉన్నా, 20,000 ఉన్నా సరే, మనకి ఎన్ని షేర్స్ వస్తే అన్ని షేర్స్ మనం ఇంట్రాడేలో తీసుకుంటాం. క్యాష్ మార్కెట్ షార్ట్ సెల్లింగ్ అయితే అక్కడ ఎన్ని సింగిల్గా తీసుకోవచ్చు, మనకి ఎన్ని కావాలంటే అన్నీ. ఇక్కడ అలా కాదు, ఓన్లీ పూర్తిగా లాట్ అనేది తీసుకోవాలి. ఒక లాట్ ఎంత, రిలయన్స్ 500 అనమాట. అంటే 500 షేర్స్ కలిపి ఒక లాట్ అనమాట. అదేవిధంగా చూడండి, ఒక్కొక్క స్టాకు ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది. ఇది రిలయన్స్ 500 స్టాక్ కలిపి, ఒక 500 స్టాక్స్ కలిపి, 500 స్టాక్స్ కదా, 500 షేర్స్, 500 షేర్స్ కలిపి ఒక లాట్ అనమాట. అదేవిధంగా ఎస్బీఐ చూడండి, చూపిస్తాను మీకు డౌట్ క్లియర్ అయిపోద్ది. ఎస్బీఐ ఫ్యూచర్స్. ఇప్పుడు ఎస్బీఐ ఫ్యూచర్లో సెల్ చేస్తామనుకోండి, ఇది ఒకవేళ కింద పడుతుంది అనుకోండి, స్వింగ్ ట్రేడింగ్ కోసం సెల్ చేయాలనుకోండి, షార్ట్ సెల్లింగ్ తీసుకోవాలనుకోండి, ఇదంతా 1,10,919 ఉండాలి దీనికి షార్ట్ సెల్లింగ్ చేయాలంటే. దీని లాట్ సైజ్ అంతా 750 లాట్ సైజు, అంటే 750 షేర్స్ ఒక లాట్ అనమాట. ఇది ఎస్బీఐ. ఇక్కడ మనకి ఏదైనా ప్రాఫిట్ వచ్చినా సరే, మనకి ఇక్కడ 750 అంటే చూడండి, రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ అయితే షార్ట్ సెల్లింగ్ చేశారనుకోండి, రిలయన్స్ ఎంత పడుతుంది, 1,414 కదా ఇప్పుడు ఉంది. 1,414 ఇంటూ అది లాట్ సైజ్ అంతా 500 కదా క్వాంటిటీ.
ఎంత 7,07,000 రూపాయలు. అంటే మనం 7,07,000 రూపాయల షేర్స్ మనం ఓన్లీ జస్ట్ అంత 1,35,300తో మనం ట్రేడింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఫ్యూచర్స్లో చేస్తున్నాం అనమాట. మనం ఫ్యూచర్స్లో బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. మనం అది మంత్లీ కాంట్రాక్ట్ కాబట్టి మనం పైకైనా బై చేయొచ్చు, కిందకైనా సెల్ చేయొచ్చు. నెల రోజులు ఉంచుకోవచ్చు అనమాట. కానీ లాసెస్ మాత్రం ఇటువంటి 7,07,000 ఉంది కదా, 7,07,000 రూపాయలతో మన షేర్స్ కొన్ని మనకి ఎంత లాభం అయితే వస్తుందో అంత లాభము ఇక్కడ మనకి ఈ డబ్బులతోనే వస్తుంది. 1,35,000తోనే వస్తుంది. లాస్ అయినా సరే అంతే. ఇప్పుడు 7,07,000 రూపాయలు మన షేర్స్ కొన్న తర్వాత లాస్ వచ్చింది అనుకోండి, మనకి ఎంత లాస్ అయితే వస్తుందో అంత లాసు మనం 1,35,000లోనే పోద్ది అనమాట. మనకి లాభం వచ్చినప్పుడు తెలియదు కానీ నష్టం వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అది చాలా ఘోరంగా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే దీనికోసం ఏం చేస్తారంటే వీటిని మనం ప్రొటెక్ట్ చేయడం కోసమే ఆప్షన్స్ అనేవి తీసుకొచ్చారనమాట. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అంటారు కదా, సిఈపిఈ అంటారు కదా. నేను షార్ట్ సెల్లింగ్ నుంచి ఆప్షన్కి వచ్చాను, కానీ ఇదంతా ఒక లింక్ అనమాట. తెలుసుకోవాలి, చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ ఫ్యూచర్స్లో సెల్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది లిమిటెడ్ ఇక్కడ అన్లిమిటెడ్ రిస్క్, అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనమాట. అంటే ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంటుంది, రిస్క్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది అనమాట. మనకు అనుకూలంగా వెళ్ళింది అనుకోండి ఇంకా బాగానే వస్తుంది, గట్టిగా వస్తుంది. మనకు ఎగెనిస్ట్గా వెళ్ళింది అనుకోండి మరి దారుణంగా లాస్ కూడా అలాగే వస్తుంది. చాలా డేంజర్ ఇది ఫ్యూచర్స్ కూడా ఆప్షన్స్ లాగే. కాకపోతే ఆప్షన్స్ అంత రిస్క్ అయితే ఉండదు, కొంత సేఫ్టీ అనమాట. అది ఎందుకంటే ఆప్షన్స్ తీసుకొచ్చింది దీని హెడ్జింగ్ కోసం అనమాట. మనం చూడండి, ఏదైనా ఒక స్టాకు సపోజ్ రిలయన్స్ పడుతుంది అనుకొని షార్ట్ సెల్లింగ్ చేసామనుకోండి, మామూలుగా డేలోనే అనుకోండి మామూలుగా స్టాప్లెస్ పెట్టుకుంటూ ఎగ్జిట్ అయిపోతాం. అలా కాదు, నెక్స్ట్ డే కూడా హోల్డ్ చేయాలనుకోండి, స్వింగ్ ట్రేడింగ్ కోసం డౌన్ సైడ్ షార్ట్ సెల్లింగ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, దాన్ని అలా వదిలేశారనుకోండి, ప్రాఫిట్ వస్తుంది, ఒక ఎంతో కొంత ప్రాఫిట్లో ఉంటారు. రేపు కూడా ఒక వారం రోజులు ఉంచుదాము, 2 రోజులు ఉంచుదాం అనేసి అలా ఉంచారనుకోండి, అది నెక్స్ట్ డే ఏమవుతుంది, అది మన కిందకి వెళ్తుంది. షార్ట్ సెల్లింగ్ చేస్తాం కదా, అది కిందకి వెళ్తాం, నెక్స్ట్ డే ఏమవుతుందో రివర్స్ అయ్యి పైకి వచ్చేస్తుంది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం అలా జరుగుతుంది అనమాట. ఎక్కువ అలా జరుగుతుంటాయి మార్కెట్లోనే. ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మన కింద పక్క కదా మనం డైరెక్షన్ తీసుకున్నాం, అప్పుడు ఏమవుద్ది, చాలా దారుణంగా ఉంటుంది అనమాట లాస్. మన ఏంటంటే మన క్వాంటిటీ ఎక్కువ కదా, ఇన్ని షేర్స్ 7,07,000 రూపాయలు అంటే 500 లాట్లు, 500 క్వాంటిటీ తీసుకొని మనం ఫ్యూచర్స్లో తీసుకున్నాం. లాస్ కూడా దీనికి దారుణంగా, దీంతో సమానంగా వస్తుంది అనమాట. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనకు అదే విధంగా ఉంటుంది. అప్పుడు మనం దీని ఏం చేయాలంటే సాయంత్రం తీసుకున్న తర్వాత అది మార్నింగ్ తీసుకున్నాం అనుకోండి, షార్ట్ సెల్లింగ్ చేసామనుకోండి, ఫ్యూచర్స్లోనే ప్రాఫిట్లో ఉన్నామనుకోండి, సాయంత్రం 3:15 వరకు ఉంటారు, మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఉంటారు. ఒక 10 నిమిషాల ముందు ఏం చేయాలంటే షార్ట్ సెల్లింగ్ ఫ్యూచర్లో సెల్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్స్లోనే కాల్ బై చేసేయాలన్నమాట. అదే స్టాకు ఆప్షన్స్లోనే కాల్ బై చేసేయాలి. ఎట్ ద మనీ దగ్గర స్ట్రైక్ ప్రైస్ చూసుకుని గుర్తుపెట్టుకొని, ఎట్ ద మనీ దగ్గర కాల్ బై చేసి వదిలేశారనుకోండి, అది రాత్రి ఓవర్ నైట్ అలా వదిలేశారనుకోండి, ఒకవేళ నెక్స్ట్ డే ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మన కింద మనం సెల్ చేసాం కదా, ఒక పైకి వస్తే మనకు లాస్ కదా, అప్పుడు మనం కాల్ బై చేసాం కాబట్టి ఏమవుద్ది, మన కాల్ కవర్ చేస్తుంది అనమాట. పైకి వచ్చేటప్పుడు మన కాల్లో ప్రాఫిట్ వస్తుంది, ఫ్యూచర్స్లో మాత్రం లాస్ వస్తుంది. మన కింద పక్క వెళ్తే మనకి ఇందులో ప్రాఫిట్, కానీ పైకి వచ్చింది అనుకోండి మన ఫ్యూచర్స్లో లాస్. ఆ లాస్ ఏంటంటే ఈ ఆప్షన్స్లో మనం కాల్ కొంటాం కదా, అది కవర్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం, మార్కెట్ నెక్స్ట్ డే ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు రివర్స్ అయిపోయినట్టు మనం ఏం చేస్తాం, వెంటనే మనం ఫ్యూచర్స్ సెల్ చేస్తాం కదా, అది ఎగ్జిట్ అయిపోతాం ఫ్యూచర్స్ నుంచి. అప్పుడు మన కాల్ ఆప్షన్ ఉంటుంది కదా, అది ఎంతవరకు అయితే ప్రాఫిట్ ఇస్తుందో చూసుకొని అప్పుడు దాంట్లో కూడా ఎగ్జిట్ అయిపోతాం. అలా కాకుండా మనం అనుకున్న ప్రకారం మార్కెట్ నెక్స్ట్ డే కూడా సేమ్ డైరెక్షన్లో కిందకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ కాల్ ఆప్షన్ ఉంటుంది కదా, హెడ్జింగ్ కోసం పెట్టారు కదా, అది వెంటనే ఎగ్జిట్ అయిపోతారు అనమాట. ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ అది రోజంతా అలా వదిలేయడమే, ప్రాఫిట్లో ఉంటే అలా వదిలేయడమే, అది అంతవరకు వెళ్తే అంతవరకు వదిలేస్తారు. నెక్స్ట్ డే ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంచాలి అనుకున్నారు అనుకోండి, మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక 10 నిమిషాల ముందు మళ్ళీ కాల్ ఆప్షన్ అనేది బై చేసేయాలి. బై చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి, అంటే ఓవర్ నైట్ మనకి జరగకుండా ఉండడం కోసం అనమాట. ఇప్పుడు డేలోనే అనుకోండి మనకి మార్కెట్ ఓపెన్లో ఉంటుంది, మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు, లేదా పెట్టుకోకపోయినా సరే మీకు లాస్ కనిపిస్తుంటే ఎగ్జిట్ అయిపోతారు. మరి ఓవర్ నైట్లో గ్యాప్ డౌన్, గ్యాప్ అప్లో అయితే మీరు ఏం చేస్తారు? అందుకోసమే ఈ ఆప్షన్స్ తీసుకొచ్చారు. మెయిన్ ఫ్యూచర్స్లో బై చేసే వాళ్ళ కోసం ఇది. బై చేసినా సెల్ చేసినా సరే ఇది నష్టపోకుండా ఉండడం కోసం తీసుకొచ్చారనమాట. అదే ఫ్యూచర్స్లో బై చేశారు, స్వింగ్ ట్రేడింగ్ గట్రా తీసుకున్నారనుకోండి, ఏదైనా ఒక స్టాక్ పెరుగుతుంది అనిపించింది అనుకోండి, నేను చెప్తున్నాను కదా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ కూడా చెప్తున్నాను కదా, ఒకవేళ ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఏమైనా ఫ్యూచర్స్లో బై చేశారనుకోండి, మీరు సింగిల్గా తీసుకోకూడదు. ఫ్యూచర్స్లో తీసుకున్న తర్వాత మీరు డే అంతా ఉంటారు పర్వాలేదు, నెక్స్ట్ డే కూడా హోల్డ్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే సాయంత్రం పుట్టు బై చేసేయాలి. అదే స్టాకు పుట్టు ఎట్ ద మనీ దగ్గర పుట్టు బై చేసి వదిలేశారనుకోండి, ఒకవేళ నైట్ ఏమైనా మార్కెట్ పడింది అనుకోండి కిందక, ఈ పుట్టు బై కవర్ చేస్తుంది అనమాట. మనకి పుట్టులో ప్రాఫిట్ వస్తుంది, మీరు ఫ్యూచర్స్లో బై చేసిన దాంట్లో లాస్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే
ఫ్యూచర్లో ఎగ్జిట్ అయిపోతారు. ఈ పుట్టు కిందకి వెళ్తుంటుంది కదా, ఇందులో మనకి ప్రాఫిట్ కదా. పుట్టు అంటే కిందకి వెళ్తే మనకి ప్రాఫిట్ ఆప్షన్స్లోనే ఇందులో ఉంటారు. ఇది అంతవరకు వెళ్తా చూసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఇలాగ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి, అంతేగాని గుడ్డిగా ఎలా పడితే అలాగే ఏది పడితే చేసేకూడదు. ఈ షార్ట్ సెల్లింగ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా చాలా రిస్క్. కాకపోతే ఏదైనా హెడ్జింగ్ ద్వారా చేయాలి, స్టాప్ లాస్ గట్రా మెయింటైన్ చేయాలి. మనకి కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి, టెక్నికల్గా మనకి స్ట్రాంగ్గా ఉండి అలాంటి ఉంటే చేయాలి. ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏదో గుడ్డిగా మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ చేస్తే రావడం సంగతి సరదు, కానీ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మన నాలెడ్జ్ని బట్టే, మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో చూసుకొని దాని ప్రకారం చేసుకోవాలి. ఇవి లేకపోతే శుభ్రంగా క్యాష్ మార్కెట్లోనే మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొనుక్కుంటారు. ఒకవేళ పెరగకపోతే ఒకవేళ కింద పడుతుంది అనుకోండి, అలా ఊరుకుంటారంటే పెరుగుతున్నప్పుడు తీసుకుంటారు. అవసరం లేదు, ఇంట్రాడే చేసేటప్పుడు మార్కెట్ పెరిగినా సరే పడినా సరే షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా పర్లేదు, 10,000 ఉన్నా సరే షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. చెప్పాను కదా ముందుగానే. ఇప్పుడు అలాగా ఎన్ని షేర్స్ వస్తాయని అనుకుంటారు కదా, అంటే ఆప్షన్స్లో చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్ పడుతున్నప్పుడు పుట్టు బై చేస్తే అంటే ఇలాగ స్టాక్స్లో కూడా షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు అని చాలామంది తెలియక ఆప్షన్స్లోనే పుట్టు బై చేసేస్తారు. మార్కెట్ పడుతుంది అంటే ఎక్కువ క్యాపిటల్ ఉన్నా సరే పైకి అయితే మాత్రం మామూలుగా చేస్తారు, కింద పడుతుంటే మాత్రం పుట్టు మాత్రం ఆప్షన్స్లో తీసుకొని బుక్ అయిపోతుంటారు అనమాట. అలాగా తీసుకునే బదులు అది కూడా ఏంటంటే చూడండి, మంత్ ఎండింగ్లోనే 15వ తారీఖు వరకు ఒకలాగా ఉంటుంది ఆప్షన్స్. 15వ తారీఖు దాటింది అనుకోండి, అక్కడ నుంచి టైం డీకే అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఆప్షన్స్ ప్రీమియం అనేసి చాలా ఫాస్ట్గా తరిగిపోతుంటాయి, మన అమౌంట్ చాలా ఫాస్ట్గా కరిగిపోతుంటాయి. అందుకోసం ఆప్షన్స్ చేసేవాళ్ళకి అంటే ఇది బెటర్ అనమాట. ఇక్కడ టైం డీకే అనేది ఉండదు. మీరు మంత్ ఎండింగ్లో కూడా తీసుకోవచ్చు, ఇక్కడ టైం డీకే ఉండదు కదా. అదేంటి ఆప్షన్స్ ఒక వారం రోజుల ముందు తీసుకోండి, ఏదైనా ఒక ఆప్షన్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ తీసుకోండి, చాలా ఫాస్ట్గా అది ప్రైస్ ఎటు మూవ్ అయినా సరే మీకు ప్రీమియమ్స్ పెరగవు, మీ డబ్బులు మీకు పిచ్చి అయిపోద్ది. ఇదేంటి పెరుగుతున్నా మనకు డబ్బులు కనిపించట్లేదు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా చేసుకోవడం బెటర్ అనమాట. కిందకైతే షార్ట్ సెల్లింగ్, పైకైతే మామూలుగా లాంగ్ అనమాట. ఇలా చేసుకుంటే బెటర్ అనమాట. మనకి ఇంట్రాడే అలాగే లెవరేజ్ 5 times వస్తుంది కాబట్టి, మార్జిన్ 5 times దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడం బెటర్. మనకి టైం డీకే కట్ ఉండదు. ఎప్పుడు కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. దానికి తగ్గ నాలెడ్జ్ మనకు ఉంటే పర్వాలేదు. ఏం చేసినా సరే ఆప్షన్స్ మాత్రం నెక్స్ట్ డేకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. అది ఎంత లాస్ అయినా సరే ఆ రోజు సాయంత్రం ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ రికవరీ అవుతుందని మాత్రం ఎప్పుడు ఉంచుకోకూడదు. చాలామంది ఉంచేస్తారు, నెలంతా ఉంచేస్తారు, అలా ఉంచకూడదు. అవసరమైతే నెక్స్ట్ డే మళ్ళీ ఆపర్చునిటీ మిస్ అయిపోద్దేమో, గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ అయిపోద్ది అని చెప్పేసి అలా ఉంచేస్తారు. అది అప్పుడప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ ఎక్కువసార్లు ఫెయిల్ అవుతుంటాయి. అది ఎప్పుడు చెప్పాలో ఉంచాలి. ఇది ఫ్యూచర్స్లో బై కానీ సెల్ కానీ చేస్తే, ఫ్యూచర్స్ మీరు తీసుకున్నప్పుడు దాన్ని హెడ్జింగ్ చేసుకోవడం కోసం హెడ్జింగ్తో పాటు ఉంచవచ్చు. మీరు హెడ్జింగ్ చేశారనుకోండి, బై కానీ సెల్ కానీ సెల్ కానీ బై కానీ చేస్తే మీకు ఫ్యూచర్స్లో చేసినందుకు ఇక్కడ మీకు టైం డీకే ఉండదు. మీరు ఫ్యూచర్స్లోన సెల్ చేశారనుకోండి, సపోజ్ బై చేశారనుకోండి, మీరు అక్కడ ఉన్నా సరే మీకు టైం డీకే అనేది ఇక్కడ ఉండదు. మీ డబ్బులు ఎలాగ ఉంటాయి. అక్కడ మీరు కాల్ కానీ పుట్టు కానీ మీరు బై చేస్తారు కదా, దానికి టైం డీకే అనేది ఉంటుంది. దీనికి టైం డీకే అనేది ఉండదు. అదనమాట ఇక్కడ మనకి ఫ్యూచర్స్లో ప్లస్ పాయింట్ అదనమాట. ఇక్కడ దీనికి కూడా రిస్క్ మాత్రం అన్లిమిటెడ్. అక్కడ ఆప్షన్స్లో అయితే రిస్క్ లిమిట్, ప్రాఫిట్ అన్లిమిటెడ్ అనమాట. అంతే, రిస్క్ మనం ప్రీమియం ఎంత పెడతాం అంతే, అంతకన్నా మొత్తం పోవడానికి అవకాశం లేదు. ప్రాఫిట్ వస్తే మాత్రం చాలా దారుణంగా వస్తుంది. ఎంత పెరిగితే అంత మన ఇష్టమే, అంతే మార్కెట్ అంత ఇచ్చేది. ఎక్కువ సైడ్ వేస్లో ఉంటుంది మార్కెట్. ఎప్పుడో నెలకి 2-3 సార్లు ఇస్తుందేమో. ఆ 2-3 సార్ల కోసం నెలంతా డబ్బులు పోగొట్టుకునే ఉంటుంటారు. అలాగని అది ఎప్పుడో తెలియదు కదా, ఏదో పెరుగుతుందని చెప్పేసి దాని వెనకాల పరిగెడతారు. ఇలా కొన్న వెంటనే ఇంకా ఆగిపోద్ది అక్కడ. అది ఇంకా వారం రోజులు 10 రోజులు కదలదు అక్కడి నుంచి. మనకు అలా టైం డీకే వల్ల అలా తగ్గిపోతుంటుంది మన ప్రీమియం. తగ్గిపోయిన తర్వాత కొంచెం పెరిగినా అప్పుడు మనకి డబ్బులు కనిపించు. ఇంకా ఇదనమాట ఆప్షన్స్ చేసే కంటే ఇంట్రాడేలోనే ఈ విధంగా చేసుకోవడం బెటర్ అనమాట. చాలామంది తెలియాలి, ఎందుకంటే మార్కెట్ ఒకసారి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి కాబట్టి తెలుసుకోండి. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.